ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 17, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క మాటను దేవదూత జకర్యా గారితో సెలవిస్తుంది. జకర్యా యాజకుడై యాజక ధర్మాన్ని జరిగించు వంతు వచ్చినప్పుడు మందిరంలోకి వెళ్ళి ధూపం వేస్తుండగా, మరి ఆ యొక్క యాజక ధర్మాన్ని జరిగిస్తుండగా దేవదూత అతడికి కనబడి ఈ యొక్క వర్తమానాన్ని సెలవిస్తుంటుంది. నీకు కుమారుడు పుడతాడు, అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి. అతడు మరి తండ్రుల యొక్క హృదయాలను పిల్లల తట్టునకును, మరి అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించద్దరు అని చెప్తాదనమాట. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్కరూ కూడా కారణ జన్ములై ఉన్నారు. ఆ యొక్క జన్మానికి దేవుడు ఒక కారణాన్ని, ఒక సంకల్పాన్ని నియమించే ఈ భూమి మీదకి ప్రతి ఒక్కరిని పంపిస్తున్నారు. అది గ్రహించిన వారు రక్షణ మార్గంలోకి వస్తున్నారు, గ్రహించలేని వారు అలానే ఉండిపోతున్నారు. ఇక మనం చూసినట్లయితే దేవుని యొక్క భక్తులందరూ కూడా ఒక ప్రణాళిక చొప్పున వచ్చిన వారే. వారి యొక్క పనిని వారు ముగించుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చి పడిపోతూ లేస్తూ దేవుని దగ్గర పశ్చాత్తాప్తులై దేవుని యొక్క కనికరం పొందుకుంటూ మరలా వారు మరి వెనుదీయని చక్కటి పరిచర్యను, దేవుని యొక్క కార్యాలను జరిగించి దేవునికి మహిమ తెచ్చిన వారే. మన వంతు దగ్గరకు వచ్చేసరికి మనం కూడా కారణ జన్ములమనే వాక్యం సెలవిస్తుంది. మరి మనము రక్షణలోనికి వచ్చి ఉన్నాము. మన వంతు కార్యక్రమాలు మనం ఏం చేస్తున్నాము? దేవునికి నచ్చినట్లుగా మనం ఉంటున్నామా? దేవుడు మనం అడిగిందల్లా ఇవ్వాలన్న ఆశ కలిగి ఉన్నారు. ఇప్పుడు బహుకాలం గడిచినటువంటి వృద్ధులైనటువంటి వారికి సంతానాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని సన్నిధిలో దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే నిందారహితులుగా ఉన్నారంట. చక్కటి మరి భయభక్తులు కలిగి ఉన్నారని ఈ వాక్యం సెలవిస్తుంది. వారు దేవుని సముఖమందు ప్రార్థన చేసేవారుగా ఉన్నారని ఈ వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున వారు ఆయన యొక్క న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారంట. దానిని బట్టి దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంట. మరి నీతిమంతులకి ఏ మేలు కొదువై ఉండదని వాక్యం సెలవిస్తుంది. ఆ నీతిమంతులుగా దేవుని నీతిని అనుసరించే వారికి దేవుడు మరి ఆయన చెయ్యదలిచిన కార్యాలు ఆయన చేస్తారు, దీవిస్తారు, వాళ్ళని అభివృద్ధి పరుస్తారు. మనం కూడా దేవుని దృష్టి కట్టి రీతిలో ఉంటే మన పక్షాన కూడా దేవుడు దాచిపెట్టిన దీవెనలు మనము అనుభవించగలుగుతాం. కాబట్టి ఈ యొక్క వాక్యానికి మనం తగినట్లు ఉండాలని, దేవుని దీవెనలు పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.